వాళ్ళు ఫస్ట్ రాకులర్‌గా ఉంటది. ఎందుకు? పెక్యులర్ అనిపిస్తదా సార్? రామం రాఘవంలో ఎంత చక్కగా మాట్లాడాను కదా! అవును. అది ఆఫ్‌కోర్స్ మాట్లాడిపిచ్చారు గానీ, ఏం లేదు నాకు ఈ లాంగ్వేజెస్ మిక్సింగ్ ఎక్కువైపోయింది ఇంట్లో. ఎలాగా? అంటే నేను పుట్టి పెరిగిందంతా బెంగుళూరు సార్. రైట్. కన్నడ. కన్నడ అంటే మా మమ్మీ కన్నడ. మా హ్మ్. డ్యాడీ పక్కా తెలుగు. ఓహ్! ఆయన చిత్తూరు. హ్మ్. సో, ఆయన తెలుగు. సో, మమ్మీ కన్నడ. అండ్ వీళ్ళిద్దరూ పుట్టి పెరిగింది బెంగుళూరే. అప్పుడంతా చిత్తూరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అవును. సెటిల్ అయిపోయారు. బెంగుళూరు బార్డర్‌దని. అవును. సో, అక్కడొచ్చి సెటిల్ అయిపోయారనమాట. సో, మా డ్యాడీ రిలేటివ్స్ వచ్చినప్పుడు బెంగుళూరు తెలుగు. అది హ్మ్. ఒక రకంలో ఉంటుంది. ఇంకా మా మమ్మీ సైడ్‌లో వస్తే కన్నడ. అక్కడే హ్మ్, చదివి అంతా అయింది కాబట్టి మాకు కన్నడ ఎక్కువ మాట్లాడేవాళ్ళం. అవును. ఇంకా వీళ్ళిద్దరును వదిలేసి నేను పెళ్లి చేసుకుందేమో తమిళనాడు. మా ఆయన మురుగన్, హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి, పళనిస్వామి, మురుగన్ నుంచి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. సో, అలా అయ్యి ఇప్పుడు ఇంట్లో తమిళ్ మాట్లాడతాను. హ్మ్. ఈ 3 లాంగ్వేజ్ కొలాబరేట్ అయ్యి నాకు ఒక్కొక్కసారి ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, ఎక్కడున్నాను అనేది అంటే అన్నీ సగం సగంగానే వస్తుంది. ఏది క్లారిటీగా రాదు. తెలుగు, తమిళ్, కన్నడ అన్నీ మిక్సింగే. సగం సగం మిక్స్. అంటే ఒక మిక్సర్ కొంటే ఎన్ని రకాలుగా ఉంటదో అన్ని రకాలుగా ఉంటది మీకు. బెస్ట్ జ్యూస్. అదే బెస్ట్ జ్యూస్ మీరు. అన్ని రకాల సౌత్ జ్యూసులు. ఇండియన్ నేషనల్ ఇంటిగ్రేషన్. నేషనల్ ఇంటిగ్రేషన్. ఎలా మేడం మీ మదర్, ఫాదర్ వోళ్ళు లవ్ మ్యారేజా? లేదు సార్. అదే అందరూ అడుగుతారు గానీ, ఆ! అరే! ఆ కాలంలో లవ్ చేస్తే అయిపోయిందంతే. హ్మ్. సో, లవ్ మ్యారేజ్ అయితే కాదు. వీళ్ళిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. సో, హెచ్ఐఎల్‌లో మా నాన్న వర్క్ చేసేవారు. మా మమ్మీ వాళ్ళ డ్యాడీ కూడా హెచ్ఏఎల్‌లో వర్క్ చేసేవారు. హ్మ్. మా డ్యాడీ వాళ్ళ అన్నయ్యలు అందరూ హెచ్ఏఎల్‌లో పెద్ద పెద్ద పోస్ట్‌లో ఉండేటప్పుడు, మా మమ్మీ వాళ్ళ డ్యాడీ అంటే మా మా తాతయ్యని పరిచయం చేసి మంచి ఫ్యామిలీ, ఒకే అమ్మాయి. అంటే మా అమ్మ వచ్చి ఫస్ట్ అమ్మాయి. హ్మ్. సో, మంచి అమ్మాయని చూసి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడి పెళ్లి చేశారు. ఓకే. హ్మ్. అట్లాగా ఆ సంబంధం లేకుండా ఆ! అలా అయింది. ఇంటర్ కాస్ట్ కాదు. ఇంటర్ లాంగ్వేజ్ ఇంటర్ లాంగ్వేజ్. ఇంటర్ లాంగ్వేజ్ మ్యారేజ్. సో, ఎలాగో అందరికి కన్నడ వచ్చు. హ్మ్. అన్నీ పుట్టి పెరిగింది అందరూ అక్కడే కదా! సో, అందువల్ల అది పెద్ద ప్రాబ్లమ్ కాలేదు. అవును. మరి ఇప్పుడంటే సరే మీ నాన్న, అమ్మదైతే హెచ్ఐఎల్ బంధం అనుకుందాం. హెచ్ఏఎల్ బంధమే సార్ అది. ఆ! మరి మీరు కూడా లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్ కాదు. అదే మళ్ళీ అదే. అదే చెప్తున్నా. లవ్ చేయాలంటే రాసి పెట్టిండాలి సార్. ఆ! ఇంకొకటి మా ఇంట్లో ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. నువ్వు అరేంజ్ మ్యారేజే చేసుకోవాలి అలాంటిది ఏమి లేదు. లవ్ హ్మ్. మ్యారేజే చేసుకో నీకు నచ్చిన అబ్బాయి అయితే చేస్తామనే అన్నారు. హ్మ్. కానీ అంత దొరకరు ఫ్రీడమ్ కదా! ఉన్నప్పుడు అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఎందుకు లవ్ చేయలేదు మేడం? నేను రెడీగా ఉన్నాను. నన్ను ఎవరు లవ్ చేయలేదు. ఏం చేస్తారు? నన్ను ఎవరు లవ్ చేయలేదు. ఓకే. ఆ 90స్‌లో ప్రపోజ్ కూడా ఎవరు చేయలేదు. భయపడేవాళ్ళా మిమ్మల్ని చూసి? ఏమో! మేబీ మా అమ్మ, నాన్న బాడీగార్డ్ లాగా ఉండేవారు గదా! నా ఓకే. పక్కనే. పక్కనే ఉండేవాళ్ళు ఎక్కడికి పోయినా సో, సరే. చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ఓకే. దానివల్ల ఏమన్నా వాళ్ళు ప్రపోజ్ చేస్తే వీళ్ళేమనుకుంటారో, వీళ్ళ అమ్మ, నాన్న ఏమనుకుంటారో అనే భయంలో ప్రపోజ్ చేయలేదో ఏమో తెలీదు. ఓకే. సో, ఇది కూడా పక్కా అరేంజ్ మ్యారేజ్. మా ఆయన చూసి నేను ఒక మ్యాట్రిమోనియల్ సైట్‌లో హ్మ్. ఈయన్ని చూసాను. ఆయన నన్ను చూసారు. ఓకే. తర్వాత పేరెంట్స్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి, ఓకే. అబ్బాయి చదువుకున్నాడు. యూఎస్‌లో ఉంటున్నాడు అని మా అమ్మ, నాన్నను ఓకే అన్నారు. వాళ్ళు ఓకే అన్నారు. పెళ్లయిపోయింది. ఇంకా అంటే ఎక్కడ చూసినా మీది అదేందంటారు మామూలుగా ఫ్యామిలీలో గనక ఏదైనా ఉంటే గనక మొత్తం దానికి సంబంధించి ఫ్యామిలీ వృక్షం అంతా అలానే వచ్చినట్టుగా మీరు కూడా ఏం లే అంటే ఇదంటున్నారా మ్యారేజ్ గురించా? మ్యారేజ్ అదే గురించి అంటున్నాను సార్ అదే తెలీదు. ఇంటర్ లాంగ్వేజ్ మ్యారేజెస్. అదేమో తెలీదు. అదే. అది అలాగే జరుగుతూ ఉంది. అంటే నేను ఒక్కదాన్నే అందరూ వాళ్ళ మదర్ టంగ్ తెలుగులోనే పెళ్లి చేసుకున్నారు. మా అక్క, పెద్దక్క కూడా తెలుగు. అందరూ తెలుగే. నేనొక్కదాన్నే. నేను ఏదైనా కంగాళి కంగాళి అయిపోయి దానికి తగ్గట్టుగా తమిళ, కన్నడ, తెలుగు సినిమాలు కూడా చేస్తుంటారేమో. అది ఒక విధంగా నాకు మేబీ నేను ఆర్టిస్ట్ కాబట్టి దేవుడు ఇలా నాకు రాసి పెట్టాడో ఏమో! అదే. ఎందుకంటే తెలుగు వస్తే తెలుగులో డబ్బింగ్ చేసుకోవచ్చు. కన్నడలో చేస్తున్నాను. డబ్బింగ్ నేనే చేసుకుంటాను. ఇప్పుడు తమిళ్ రామం రాఘవం తమిళ్‌లో కూడా నేనే డబ్బింగ్ చేసుకున్నాను. ఓహ్! అవును. వెరీ నైస్. సో, ఒక విధంలో యాస్ ఎన్ ఆర్టిస్ట్‌గా నాకు అదొక పెద్ద వరం అనుకుంటా. అన్నీ సగం సగం వచ్చినా డబ్బింగ్ దగ్గరికొచ్చేళ్ళకే ఎలాగో ఫుల్‌ఫిల్లేషన్ మా వస్తది. డైరెక్టర్, కో డైరెక్టర్లు ఉంటారు కదా! ఉంటారు కరెక్ట్ కదా పక్కనే. చేయడానికి. అదే. మీకు ఫాదర్‌తో ఎలాంటి ఎమోషన్ ఉంది మేడం? నేను, మా నాన్న, మా మమ్మీ నాకు చాలా కనెక్షన్ అండి. హ్మ్. వాళ్ళిద్దరి వల్లనే నేను యూఎస్ వదిలేసే వచ్చేసాను ఇండియాకి. ఓహ్! మా ఆయనతో పాటు. ఏ నేను ఏ స్టేట్‌లో ఉండేవాళ్ళు యూఎస్‌లో? ఒహాయో, క్లీవ్‌లాండ్‌లో యాహ్! ఉండేవాళ్ళం. క్లీవ్‌లాండ్. తర్వాత న్యూ జెర్సీలో ఉండేవాళ్ళం. సో, నేనన్నాను, లేదు ఉండే కొన్ని రోజులే నా పేరెంట్స్‌తో పాటు ఉండాలి. నాకు నా ఫ్యామిలీ కావాలి. నేను తెలుసుకున్నప్పుడు మా అక్కని చూడాలి, మా హ్మ్. అన్నయ్యని చూడాలి, మా హ్మ్. అమ్మ నాన్నని చూడాలి హ్మ్. అని చెప్తే ఆయన దానికేం చెప్పలేదు. హ్మ్. సరే నీకు ఎలా అంటే అలా నేనెక్కడికెళ్ళినా నా పని ఒకటే. హ్మ్.
అని వచ్చేసారు. సో, అందుకు ఆయనకి కూడా థాంక్స్ చెప్పాలి. 100% నేను గూడా ఇప్పుడు ఆయనకి నిజంగా గూడా ఒక మంచి ఆర్టిస్ట్ దొరికారు సార్ మీ వల్ల. థాంక్స్ చాలా మీకని చెప్పి. ఎంకరేజ్. ఆయనకేమో 'రామం రాఘవం' రిలీజ్ అయ్యే ముందు అక్కడ ఆయనకి నిద్రపోలేదు. అవునా? ఎలా వస్తుంది రివ్యూ? హ్మ్. నీ గురించి ఏమంటున్నారని నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? కోయంబత్తూర్‌లో ఉంటారండి. అంటే కోయంబత్తూర్‌లో. పని మీద అక్కడక్కడ ట్రావెలింగ్‌లో ఉంటారు. ఏం పని చేస్తారు మేడం ఆయన హస్బెండ్? అకాస్టిక్ హోమ్ థియేటర్ ఆర్కిటెక్ట్ అండి. సో, ఓకే. ఒక పీవీఆర్ స్టూడియోని మీకు ఇంట్లో చేసిస్తారు. ఓకే. కంప్లీట్ థియేటర్, హోమ్ థియేటర్స్ ఓహ్! హోమ్ థియేటర్స్‌ని ఆయన చేసిస్తారు. ఏం పేరు చేసిస్తారు. ఆయన పేరు? మురుగన్. మురుగన్ గారు. హ్మ్. ఓకే. అదే మీ తమిళనాడు మురుగన్ గారు. చెప్పాను కదా! మురుగన్. అలా సో, ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారండి. ఇప్పుడు ఓకే. నాకంటే ఎక్కువ ఆయన హి ఈస్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఆయన ఈ రిపోర్ట్స్ అన్నీ విన్నాక హ్మ్. ఆయన సినిమా చూసారా మేడం? ఇంకా చూడలేదు. ఆయనకు ఈరోజు ఎళ్తారంట. ఓకే. ఈరోజు ఎళ్తాను చూస్తానన్నారు. ఆహ్, ఇక పోతే మిమ్మల్ని చూడగానే ట్విన్స్ అంటారు మీరు. అవును సార్. అవునా? అవును. మీ సిస్టర్ పేరేంటండి? ప్రశాంతిని. ప్రశాంతిని. అందుకే ప్రమోదిని, ప్రశాంతిని. ప్రశాంతిని. కాదు అదే ఆ కాలంలో మనకిప్పుడైతే ఇద్దరు పిల్లలున్నారంటే బాయ్ ఆర్ గర్ల్ అని తెలిసిపోతుంది. అవును. అప్పుడు తెలీదు కదా! హ్మ్. సో, అప్పుడు బాయ్స్ పుడితే ప్రమోద్, ప్రశాంత్. ఓకే. గర్ల్స్ పుడితే ప్రమోదిని, ప్రశాంతిని అని పెడదామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఓకే. ఓకే. అంత క్లారిటీగా ఉన్నారు ముందే. ఇద్దరు అన్నిన వెంటనే డిసైడ్ అయిపోయారు. అది ఎలా ఉంటది మీ సిస్టర్‌తో మీ బాండింగ్? బాగుంది. తను మొన్ననే వచ్చింది. సో, వచ్చి యూఎస్ కూడా ఎళ్ళిపోయారు తను. వచ్చేటప్పుడు చాలా ఆఫ్టర్ 4 ఇయర్స్ వచ్చింది. సో, అందరూ కలిసి బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకున్నాము. ఒకలాగా సిస్టర్ బాండింగ్ ఎలా ఉంటదో అలా ఉంటుంది.